హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గోరుమిటీలు ఎలా చేయాలో చూపిపోతున్నాను. ఈజీగా, అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేసేయచ్చు అనమాట. అంత క్లియర్గా చూపిపోతున్నాను. ఈ టిప్స్తో, ఈ కొలతలతో చేశారనుకో క్రంచీగా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ పర్ఫెక్ట్ షేప్ అయితే ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే, అసలు ఆ షేప్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. పిల్లలు ఎప్పుడైనా స్వీట్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టామనుకో ఇష్టంగా తింటారు. అలాగే ట్రిప్పులకు వెళ్ళేటప్పుడు కూడా స్నాక్స్ లాగా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇవైతే ప్రాసెస్ చూసేద్దాం. గోరుమిటీలు తయారీ విధానం అయితే చూసేద్దాం. ఇప్పుడు ఇంకా దానికోసం అయితే ఇక్కడ నేను 2 కిలోల మైదా అయితే తీసుకున్నాను. బాగా జల్లించుకోవాలి. మైదాని అయితే చూసారు కదా, బయట నుంచి కొనుక్కుంటాం కాబట్టి పురుగులు అలాంటివి ఉంటాయి అన్నమాట. అందుకోసం అని చెప్పేసి జల్లించుకోవాలి. దీన్ని జల్లించి పక్కన పెట్టేసుకోవాలి మైదా పిండిని. ఇక్కడ నేను 2 కిలోల మైదా అయితే తీసుకున్నాను. పర్ఫెక్ట్ కొలతలతో టిప్స్తో అయితే ఉంటుందన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేశారనుకో అర్థం అవ్వదు. ఇక్కడ నేను 1/2 కేజీ బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను. 2 కిలోల మైదా తీసుకున్నాను కదా, 1/2 కేజీ బొంబాయి రవ్వ అయితే తీసుకొని దీన్ని అయితే ఇలాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈ మైదాలు అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ బొంబాయి రవ్వ ఎందుకు అని అంటే గోరుమిటీలు అనేవి క్రంచీగా, క్రిస్పీ, టేస్టీగా రావడం కోసం అనమాట. అది కూడా దాంట్లో అయితే వేసేసుకున్నాను. వేయించుకోవాలి బాగా. చూసారు కదా, ఇలాంటిది 1/2 కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట. బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, సన్న రవ్వ ఉంటుంది కదా, అదనమాట. ఇప్పుడు అదే బండిలోకి డాల్డాని అయితే వేసుకొని వేడి చేసుకోవాలి. ఇక్కడ నేను చూసారు కదా, వేడి చేసుకోవడానికి కట్ చేసేసి ఇలా అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఇలాంటి ప్యాకెట్లు అయితే 4 అయితే తీసుకొని వాటిని అయితే కరగబెట్టుకోవాలి. డాల్డా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. నెయ్యి అయితే అంత వేయలేము కదా, ఇంకా అందుకని చెప్పేసి కొంచెం డాల్డా అయితే యాడ్ చేసుకుంటున్నాను. డాల్డా టేస్ట్ వేరేగా ఉంటుంది కాబట్టి ఇంకా డాల్డా మొత్తాన్ని అయితే అన్ని ప్యాకెట్లు వేసేసుకొని ఇలాగా కరగబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి. ఇది కరుగుతూ ఉన్న టైంలోనే, ఎక్కువ వేయలేము కాబట్టి ఇంకా కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట స్వీట్కి. ఇక్కడ చూడండి, బొంబాయి రవ్వను అయితే యాడ్ చేసాం కదా, అక్కడ డాల్డా అనేది కరిగేలోపు ఇక్కడ ఇది మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇక్కడ ఇదైతే కరుగుతూ ఉంది. ఈలోపు ఇక్కడ కలుపుకుంటూ ఉన్నాను. చూసారు కదా, ఈ బొంబాయి రవ్వ అనేది మైదాలో బాగా కలిసేలాగా కలిపేసుకున్నాం అనుకో బాగా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల స్వీట్కి టేస్ట్ అనేది బాగుంటుంది. ఏ స్వీట్ చేసినా సరే చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకున్నారనుకో ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది అనమాట సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ముందుగా కరగబెట్టుకున్నాం కదా, ఆ డాల్డాని అయితే వేసుకొని కలుపుకోవాలి. బాగా మొత్తం అంతా వేసేసుకోవాలి ఒకేసారి. ఇక్కడ స్పూన్ తోటి అయితే కలుపుకోవాలి. వేడివేడిగా వేసాం కదా, చేపెడితే కాలిపోతుంది. వేడిగా ఉంది కదా, స్పూన్ తోటి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చేతితోటి ఇలాగ రబ్ చేసుకుంటూ కలుపుకుంటే అనేది బాగా కలుస్తుంది అనమాట. ఉండలు లేకుండా నీట్గా ఉంటుంది. ఇలాగ చూసారు కదా, చేతితో ఇలా కలుపుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. పిండి స్మూత్గా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ పిండి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, పిండి ఎలాగో ముద్దగా వచ్చిందనుకో కరెక్ట్గా సరిపోయినట్టు అనమాట డాల్డా నెయ్యి అనేది. అండ్ ఇక్కడ ఒక దాంట్లోకి అయితే కలుపుకున్న తర్వాత అది పక్కన పెట్టుకున్నాను. అంటే మొత్తం ఇప్పుడే చేయం కదా, టైం పడుతుంది కదా, కొంచెం కొంచెం కలుపుకోవచ్చు అనమాట. అండ్ కొంచెం అయితే పక్కన వేరే దాంట్లోకి తీసుకొని దాన్ని అయితే అదేమి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పిండి కలుపుకోవడం కోసం అయితే గోరువెచ్చని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. గోరువెచ్చని వాటర్ ఎందుకు యాడ్ చేసుకుంటున్నామంటే డాల్డా వేసాం కదా, అది అనేది గట్టిగా అయిపోతుంది. డాల్డా అనేది గట్టిపడకుండా ఉండడం కోసం ఈ గోరువెచ్చని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ పిండి కలిపే దానిలోనే ఉంటుంది ప్రాసెస్ మొత్తము. ఇక్కడ వాటర్ చల్లారిపోకుండా మూత అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ పిండి చూడండి, పిండి ఎంత బాగా కలిపామనుకో గోరుమిటీల షేప్ అనేది అంత బాగా వస్తుంది అనమాట.
కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలపాలి. బాగా స్మూత్గా కలపాలన్నమాట. ఇక్కడ పిండిని అనేది చూసారు కదా వీడియోలో ఎలా కలుపుతున్నారో, బాగా రబ్ చేసుకుంటూ. కొంచెం కష్టమేనండి గోరుమిటీలు చేయడము, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఆ షేప్ చూస్తేనే అసలుకి ఎంత బాగుందో కదా. చూడండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ గోరుమిటీలు అనేవి స్టోర్ చేసుకొని ఒక నెల రోజులు అయితే క్రంచీగా తినేయచ్చు అన్నమాట. ఇలాగా వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. పిండి అనేది స్మూత్గా వచ్చే వరకు చూసుకోవాలన్నమాట. అలా కలపాలి. పిల్లలకి స్నాక్స్ అయితే ఇంకా బాగుంటాయి గోరుమిటీలు అనేవి. టేస్ట్ కూడా బాగుంటాయి. పండుగలప్పుడు ఎప్పుడు చేసేలా కాకుండా స్పెషల్గా ఇలాగైతే ట్రై చేయొచ్చు. ఇక్కడ ట్రైలో వేస్తున్నాం అనమాట. వస్తుందా లేదా అనేది. ఒకవేళ రాలేదు అనుకో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎలా చేయాలి అనేది. చూసారా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఎంత బాగా వచ్చిందో కదా. గోరుమిటీలు అల్లడం క్లియర్గా చూపించండి అని అడుగుతున్నారు, అందుకని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. చూడండి క్లియర్గా ఉంది. ఇక్కడైతే నీట్గా అర్థమవుతుంది. ట్రై చేసే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా. చూసారు కదా. ఇలాగా గోరుమిటీలు అనేవి చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇలాగా చేసి పక్కన పెట్టేసుకొని, అన్నీ ఒకేసారి చేయలేము. అంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత చేసుకుంటూ వేయాలంటే కష్టం కాబట్టి చేసి పక్కన పెట్టేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగైతే వేసుకోవాలన్నమాట. తిప్పి వేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూస్తే అర్థమవుతుంది మీకు. డిజైన్ అనేది ఉంది కదా, ఆ సైడ్ కాకుండా వెనక సైడ్ అయితే వేసుకోవాలన్నమాట. ఆయిల్లో వేసుకునేటప్పుడు ఇలా వేసేసి వెంటనే తిప్పేయకూడదు, పాడైపోతాయి. చూడండి ఇలాగైతే వేసుకోవాలన్నమాట ఆయిల్లో వేసేటప్పుడు. ఇలా కాకుండా వెనక్కి తిప్పి వేసుకోవాలి. ఇలాగైతే చూసారు కదా, వెంటనే తిప్పేసామనుకో పాడైపోతాయి అన్నమాట. అలా కాకుండా చూసారు కదా, ఇలాగా కొంచెం సేపు వదిలేసామనుకో పైకి వస్తాయి. పైకి వచ్చిన తర్వాత ఇలా పైకి వచ్చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ వెనక వైపుకు తిప్పుకున్నామనుకో వెనక వైపు కూడా బాగా వేగుతాయి అన్నమాట. ఇలాగా కలుపుకుంటూ రెండు వైపులా బాగా వేయించుకోవాలి. ఇక్కడ ఇవి వేగేలోపు ఇంకో బ్యాచ్ కోసం అయితే ఇక్కడ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాము. అన్నీ ఒకేసారి చేసుకుంటూ వేయలేం కదా. ఇలాగా చూసారు కదా. ఇక్కడ ఈలోపు ఇవైతే గోరుమిటీలు అయితే రెడీ అయిపోయాయి. క్రిస్పీ అండ్ క్రంచీగా. చూసారు కదా. ఇలాగా స్టైనర్లో వేసుకునేటప్పుడు తీసేటప్పుడు కూడా ఇలాగ తిప్పి వేసుకున్నామనుకో ఆయిల్ అనేది దాంట్లో పడిపోతుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ గోరుమిటీల వరకే రెడీ అయ్యాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఉంది, అది ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, చూసారు కదా, క్రిస్పీగా క్రంచీగా అయితే గోరుమిటీలు రెడీ అయ్యాయి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్. ఇప్పుడు దీనికోసం అయితే పాకం రెడీ చేసుకోవాలి. పాకం కోసం అయితే నేను 2 కిలోల మైదా తీసుకున్నాను కదా, 1 కిలో పంచదార అయితే తీసుకున్నాను. ఒకవేళ స్వీట్ ఎక్కువ తింటాము అనుకుంటే ఇంకా అంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, పర్లేదు. ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా స్వీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 1 కిలో పంచదార తీసుకున్నాను కదా, ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేశాను. పాకం అయితే మరుగుతుందనమాట. పాకం మరగలోపు దానికోసం పాకంలోకి ఇలాచీలు అయితే పౌడర్ చేసుకుంటున్నాను. కొంచెం పంచదార యాడ్ చేసుకొని చూసారు కదా, మెత్తగా అయితే రెడీ అయింది. ఈ తొక్కలేమి వేస్ట్ అవ్వాలండి, టీలో వేసుకోవచ్చు, పర్లేదు. ఇలాగ చూడండి పౌడర్ రెడీ అయిపోయింది కదా. ఈ తొక్కల్ని టీ పొడిలో టీ పెట్టేటప్పుడు ఇంకా దంచి సపరేట్గా వేసుకునే పని లేకుండా అదైతే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, పాకం అయితే కలుపుతూ ఉన్నాము. మొత్తం కరిగింది కదా. ఇక్కడ కరిగిన తర్వాత ఇలా కలుపుకుంటూ కరగబెట్టుకోవాలన్నమాట. ఇక్కడ బాగా మరగబెట్టాలి, మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇలాగ పాకం అనేది కరిగేటప్పుడు కానీ మరిగేటప్పుడు కానీ ఇలాగ కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటే అవకాశాలు ఉంటాయి. చూసుకుంటూ ఉండాలి పాకం రెడీ అయిందా లేదా అని, లేదంటే ఎక్కువ తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా, దానికోసం అనమాట. చూడండి ఇక్కడ పాకం అనేది రెడీ అయింది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ అయితే ఉంది ఇక్కడ, యాలకుల పౌడర్, దాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ.
చూడండి తొక్కలు అయితే తీసి పక్కన పెట్టేశాను కదా, ఇంకా పొడిని అయితే యాడ్ చేసుకున్నాను. మరిగే టైంలోనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది యాలకుల పొడి యాడ్ చేసుకోవడం వల్ల. చూసారు కదా, మంటనైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని బాగా మరగబెట్టుకోవాలి. ఫాస్ట్గా రెడీ అవుతుంది పాకం అనేది. మరగబెట్టుకుంటూ పాకం అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి పాకం అనేది రెడీ అయింది. నేను స్టవ్ అయితే ఆపేసాను అనమాట. పాకం ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఆపేయాలనేది చూపిపోతున్నాను. ఇప్పుడు చూడండి, అందుకే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి. మధ్యలో ఎక్కడ ఏం మిస్ అయినా కూడా టేస్ట్ అనేది రాదు కదా, అర్థం అవ్వదు కదా వీడియో అనేది. చూడండి ఇలాగ జస్ట్ చేతికి అంటుకుంటే సరిపోతుంది అనమాట. సన్న తీగలాగా వచ్చింది కదా, అలా ఉంటే సరిపోతుంది. ఇక్కడైతే ఒక స్పూను నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను. ఇది ఎందుకు అంటే పాకం అనేది గట్టిపడకుండా ఉంటుందన్నమాట. పాకంలో వేసి ఇలా కలుపుకున్నాం అనుకో, మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత నిమ్మరసాన్ని కూడా ముందుగా రెడీ చేసుకున్న గోరుమిటీలను అయితే ఇలాగా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని రెండు వైపులా తిప్పుకొని జస్ట్ అలా వేసి రెండు వైపులా తిప్పేసి వెంటనే తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ మళ్ళీ స్టైనర్లోకి అయితే తీసుకుంటున్నాను. తిప్పి వేసుకోవాలి. ఇక్కడ కూడా పాకం అనేది దాంట్లోకి కారిపోతుంది అనమాట, దాంట్లో ఉండిపోకుండా. అప్పుడు క్రిస్పీగా గోరుమిటీలు అనేవి రెడీ అవుతాయి అనమాట. చూసారు కదా, వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది గోరుమిటీలు అనేవి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారనుకో చాలా టేస్టీగా ఉంటాయి. బై బై.